తెలంగాణలో ప్రజలు అంటే ఒక చేంజ్ను కోరుకున్నారు, మార్పు కైండ్ ఆఫ్ అదే వాళ్ళ నినాదమైంది కాంగ్రెస్. అంటే నేను అడిగేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంటే అక్కడ సినారియో ఎలా ఉంది? వాళ్ళు కూడా మార్పు కోరుకునేదిగా ఉందా? పరిస్థితి ఎలా కనిపిస్తోంది అక్కడ గ్రౌండ్ రియాలిటీ? మార్పు తెలంగాణలో మార్పు కోరుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో బతుకు కోరుకుంటున్నారు. ఓకే, ఇది డిఫరెన్స్. చాలా మందికి తెలియదు. అక్కడ కూడా మార్పు కాదండి, బ్రతుకు కోరుకుంటున్నారు. ఇది ఒక జనసేన పార్టీయో తెలుగుదేశం పార్టీ అపోజిషన్ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఎవరో ఒకరు అపోజిషన్ పార్టీ నుంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం అనేది కాదు. మీరు ప్రజలను ఎవరినైనా అడగండి, అక్కడ మా బ్రతుకేంట్రా, మా బ్రతుకు జీవుడా అనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి బ్రతుకు కోరుకుంటున్నారు. ఇక్కడ మార్పు కోరుకున్నారు కాబట్టి బ్రతుకు కోరుకునేవాడు రేపు 2024లో ఎలక్షన్ వచ్చేటప్పుడు అది ఏ రకంగా ఉంటుందో. మేము 160 సీట్లని తెలుగుదేశం చెప్పడం, మేము 150 సీట్లను 120 సీట్లను మేము చెప్పడం, భారతీయ జనతా పార్టీ ఏం కాదు. బ్రతుకు కోరుకునే ఆంధ్రప్రదేశ్ సగటు మానవుడు, సగటు ఓటరు రేపు ఎలా తీర్పిస్తారో దాని మీద మాకు కొంత అవగాహన ఉంది, మీడియాకు అవగాహన ఉంది, ప్రజలకు అవగాహన ఉంది. 100% ఆ తీర్పు చాలా భయంకరంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండబోతుంది. అంటే బ్రతుకు అనేది ఒక 3 అక్షరాల పదమైనా కానీ అంటే నిజంగా అంత దుర్భర పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి కదా మేడం. ఒక మాస్క్ అడిగితే ఈరోజు ఆయన భూమి మీద లేకపోతే అది ఎంతవరకు కరెక్ట్? డెలివరీ చేసి అంటే 100% కారు డ్రైవరు హత్య జరిగిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఆ శవాన్ని డెలివరీ చేసిన బయట ఆయన జేజేలు కొట్టుకుంటూ, జెండాలు ఎగరేసుకుంటూ, మాల వేసుకుంటూ తీన్మార్ డప్పులతోని ఊరేగించుకుంటే జైలు నుంచి వస్తే అది ఏ రకమైన మెసేజ్ ఇస్తుంది? ఈరోజు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలలో కూడా ఈరోజు డెకైటీలుగా తయారైన కుర్రోళ్ళు ఉన్నారు గంజాయిలతో. వాళ్ళతోనే నేను కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నేను మాట్లాడలా. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను మాట్లాడుతున్నా. ఇవి దీని నుంచి బతుకు కోరుకునే పరిస్థితులే కదా ఇవన్నీ. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా. ఈరోజు ఎంతమంది బయటకు వచ్చారు? టీచర్లు బయటకు వచ్చారు, ధర్నాలు చేశారు. అలాగని అంగన్వాడీ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. లేకపోతే సర్వశిక్ష అభియాన్ అవుట్సోర్సింగ్ పీపుల్ అందరూ కూడా ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అలాగే మీకు ఎవరు కాదని చెప్పండి, అందరూ పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో ఒక కంపెనీ మూతపడిపోయింది. ఎందుకు మూతపడిపోయింది? కేవలం ఈ పాలసీస్, కరెంటు పవర్ బిల్లులు రేట్ పెంచడం వల్ల, వాటర్ రేట్లు పెంచడం వల్ల, ఎస్సీజెడ్లో ఉన్న కంపెనీస్ ఇవన్నీ ఇప్పుడు బ్రతుకు కోరుకున్నట్టే కదా. మార్పు కోరుకుంటున్నట్ట ఆంధ్రప్రదేశ్లో బ్రతుకు కోరుకుంటున్నట్ట. రైట్. సో